ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్దపులి హడలెత్తిస్తుంది. నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో దాడులు గత 15 రోజుల్లోనే 3 సార్లు ఆవుల మంద మీద దాడులు చేసినటువంటి సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనం బిక్కుమంటూ గడిపేటువంటి పరిస్థితి ఉంది. గత ఈ సిద్ధేశ్వరం, కొత్తపల్లి మండలం సిద్ధేశ్వరం, బాలతింబాపురం గ్రామ పరిసరాల్లో ఉదయం దాడి చేసి ఆవుల మంద మీద దాడేసి గాయపరిచింది. ఒక ఆవును చంపేసినటువంటి సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయాందోళనమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే అటవీ శాఖ అధికారులు అనేక సందర్భాల్లో పెద్ద పులులు దాడులు చేస్తూ ఉన్నా వాటిని పట్టుకొని అడవిలో వదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా అలాంటి జాడ అయితే కనిపించడం లేదు. పెద్ద పులి జాడ కనిపెట్టేందుకే వారాల తరబడి పడతా ఉంటే భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పులుల సంచారం పెరగడంతో పాటు వాటి అడవుల్లో ఉన్నటువంటి పులులు గ్రామాలకు వచ్చి దాడులు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనతో మాట్లాడి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఇక పెద్ద పులి దాడి చేస్తుంది వరుసగా 3 సార్లు ఈ కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతాలు చేసి దీన్ని ఎలా చూడాలి? ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గత 10 రోజుల నుంచి మళ్ళీ పెద్దపులి ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు సంబంధించి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆవులపైన మళ్ళీ పంజా విసురుతుంది. నిన్ననే మళ్ళీ బాలతిప్పాపురం గ్రామంలో ఉన్నటువంటి ఒక ఆవుని కట్టేసినటువంటి ఆవుని చంపి మళ్ళీ అటువంటి ఆవుని కూడా చంపడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ఏమాత్రం కూడా వాళ్ళకి భయాందోళనకు గురవుతున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి హామీ ఇవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దపులి సంచరిస్తుంది. గతంలో 3 రోజుల కింద తిరుపతి కొండపైన కాలినడక నడుస్తున్నటువంటి ఒక బాలుని ఎత్తుకెళ్ళి మళ్ళీ పెద్దపులి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి చిరుత గాయపరిచింది. కానీ ఇటువంటి నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ప్రాంతంలోని పెద్దపులిలో సంచారం ఎక్కువైంది. కానీ అటవీ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అటవీ అధికారులు ఉన్నటువంటి సిద్ధాపురం గ్రామాల్లో కానీ పాలతిప్పాపురం గ్రామాల్లో కానీ అటవీ గ్రామాల్లో ఉన్న పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. కానీ అటువంటి అధికారులు కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. గతంలో గత కొన్ని 6 నెలల కింద మళ్ళీ కొన్ని చిరుతపులి పిల్లలు గ్రామాలకి బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ పులులని మళ్ళీ తల్లి ఎక్కడ పోయిందో తెలియదంటే జాడ కూడా ఇంతవరకు గుర్తించలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు అటవీ అధికారులు మళ్ళీ గ్రామాలను కాపాడాల్సిన అవసరం ఎంతైంది. కాబట్టి అటువంటి ఆహారం కూడా లేని చిరుతలకు వన్య ప్రాణాలకి లేదు. కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన ప్రజలను కాపాడాలా, మళ్ళీ చిరుతపులను కాపాడాల్సిన వాళ్ళని అవసరం కూడా అటవీ అధికారులు ఉంది. కాబట్టి దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా అటవీ శాఖ అధికారులు మొత్తం వన్యప్రాణాలను సంరక్షిస్తూనే ప్రజల ప్రాణాలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. తాజాగా 3 రోజుల క్రితమే చిరుతపులి దాడిలో తిరుపతిలో జరిగినటువంటి సంఘటనతో ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు మేల్కొనాలి. గత 15 రోజుల నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో ముష్టుపల్లి, పెద్దనంతాపురం, ఈ సిద్ధేశ్వరం సంబంధించినటువంటి ప్రాంతాల్లో పెద్దపులి సంచారం చేస్తోంది. ఆవుల మంది మీద దాడులు చేస్తోంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని చంపి తినేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే అటవీ శాఖ అధికారులు దీన్ని నివారించిన చర్యలు చేపట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు. అటవీ శాఖ అధికారులు పులి కోసం అన్వేషిస్తున్నాం, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ట్రాప్ కెమెరాల్లో పులి సంచారం కనిపిస్తున్నా మరోవైపు పులి సంచారం లేదని బుకాయించేటువంటి ప్రయత్నము గతంలో కొంతమంది అటవీ శాఖ అధికారులు చేసేటువంటి పరిస్థితులు అయితే కర్నూలు జిల్లాలో నెలకొన్నాయి. అయితే ఏదేమైనా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పులుల సంచారం రోజుకు పెరుగుతోంది. వాటికి ఆహార కొరత ఏర్పడి ప్రజలకి గ్రామాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. వాటికి ఆహార ఉత్పత్తి కోసం ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులు ఉంది. ఇటువైపు గ్రామాల్లో దాడి చేయకుండా ప్రజలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా అటవీ శాఖ అధికారులు మరి తీసుకుంటారా లేదని చూడాలి. ఏదేమైనా నల్లమల అటవీ సమీప ప్రాంతాల్లో పెద్ద పులి దాడులతో మాత్రం హడలెత్తిపోతున్నారు. భయాందోళనతో బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి జనం బతికేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు మేల్కోవాలి, పెద్ద పులి సంచారాన్ని కనిపెట్టాలి. ఆ నల్లమల అటవీ సమీప గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్షణ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు.